అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2, 2022 తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు శనివారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవ రాత్రి 10 గంటల వరకు ఆలయ 4 మాడ వీధులలో వైభవంగా జరిగినది. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలతో స్వామివారిని దర్శించుకున్నారు. సర్వభూపాలురు అంటే అందరూ రాజులు అని అర్థం. రాజ ప్రజారంజ నాథ్ అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రారాజు ఆ భగవంతుడు. సర్వభూపాల వాహనంపై మనము స్వామివారిని దర్శించుకుందాం. ఓం సువీరాః ప్రజాః ప్రజనయన్ పరేః శుక్రశోచిషా స్తుతోసి జనధాః దేవాస్త్వామంథిపాః ప్రణయంతు సుప్రజాః ప్రజాః ప్రజనయన్ పరేః మంథి శోచిషా సంజగ్మానో దివా పృథివ్యాయుః సంధత్తం తన్మే జిన్వదం ప్రాణగుం సంధత్తం తమ్మే జిన్వదం అపానగుం సంధత్తం తమ్మే జిన్వదం వ్యానగుం సంధత్తం తమ్మే జిన్వదం. సర్వభూపాల వాహన సేవలో శ్రీ 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 పెద్ద జియ్యంగార్ స్వామి, శ్రీ 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 చిన్న జియ్యంగార్ స్వామి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈఓ శ్రీ దుర్గారాజు, కంకణ భట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి మీరు సర్వభూపాల వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారు కదండి. ఎస్ఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఇచ్చి షేర్ చేసి లైక్ కొట్టి మీ యొక్క కామెంట్స్ని తెలపండి. మీరు ఇచ్చే కామెంట్సే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి ఉంటాను, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.